కవిత్వం అంటే అనంతంగా చిత్రించిన శబ్ద చిత్రం, మాతృభాషలో ఆలపించే జీవన గీతిక, నిజానిజాలపై వ్యాఖ్యానించిన నింపు కణిక, అక్షరబద్ధమైన దేశ కాల భావ చరిత్ర. కవిత్వం అంటే ఇది. వాసాల వరప్రసాద్. కవిత్వం అంటే ఈ 4 ముచ్చట్లలో మీ అందరికీ అర్థమైపోయింది. వాసాల వరప్రసాద్ చూస్తే నాకు ఎవరికైనా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే సున్నితమైన మనసు, నవ్వు ముఖము, స్మార్ట్ ఉంటాడు, స్మార్ట్ ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, అది ఆ స్మార్ట్నెస్, దాని రెగ్యులర్గా ఆయన యొక్క మనస్సు కూడా సున్నితము, ప్రేమ గుణము, స్నేహ గుణము. చూసినా ఆయన ఫోన్లో మాట్లాడినా అదే సాన్నిధ్యం, అదే ప్రేమ, అదే లాలిత్యం కనపడుతుంది. అందుకు వెలుగుపూల ఆకాశం ఈ సంపుటి తెచ్చిన సందర్భంగా నేను హృదయపూర్వకంగా తమ్ముడిని అభినందన తెలియజేస్తూ ఆలింగనం తీసుకుంటాము. నిజానికి వరప్రసాద్ పుట్టక ముందుకే వాళ్ళ ఇంట్లో కవిత్వం నడుస్తుంది. వరప్రసాద్ పుట్టక ముందుకే వాళ్ళ తండ్రి ఇక్కడ నిజానికి మా అందరికీ కవులందరికీ ఎవరికి పుట్టక ముందుకు మాకు మా ఇళ్లలో కవిత్వ వారసత్వం లేదు. వరప్రసాద్కు ఆ వరం ఉంది. అందుకు నిజానికి ఆయన డిఎన్ఏలోనే కవిత్వం ఉంది. కాకపోతే ఇంకా కొంచెం ఆలస్యం చేసిండు. ఆయన ఆలస్యం అంటే 2005లోనే కార్టూన్ కబుర్లోనే పుస్తకం వేసిండు. ఆ తర్వాత అనువాదం చేసిండు. అయినా మీరు ఆ పుస్తకం వేయడంలో ఆలస్యం అయిందని నేను కూడా భావిస్తాను. ఇక ముందు ఇట్లాంటి కాకుండా ఉండాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ తను ఎన్నికల ముచ్చట్ల ద్వారా ఈ రంగ ప్రవేశం చేసిండు. వల్లుబండలో కవిత ఉంది. 2010లో వల్లుబండ అని తెలంగాణ ఉద్యమ కవిత్వ పుస్తకం వేసిన దాంట్లో సాహితీ సోపతి అనే సంస్థ ఆవిర్భవించింది. అందులో ఆ వల్లుబండ నుంచి మొదలైన సాహితీ సోపతి నుంచి మొదలైన కవి ఎన్నికల ముచ్చట్ల నుంచి వెలుగు ఆకాశం వైపు తన కవిత్వాన్ని తెలియజేస్తున్నటువంటి కవి వాసాల వరప్రసాద్. నాకు 2008లో ఎక్కువ అనుకుంటా, అప్పటి నుంచే నాకు ఎక్కువగా పరిచయం. వాసాల జెండా మా జెండా ఇద్దరం కలిసి అపార్ట్మెంట్లు పొందామని తిరుగుతున్న కాలం 2009 8 ఆ ప్రాంతంలో. ఇంతకుముందు వరప్రసాద్ ఉన్నటువంటి అపార్ట్మెంట్లో మేము కూడా తిరుగుతున్నాం, మాకు కావాలని ఎంకులాడే క్రమంలో తన రూమ్లోకి పోయాను, మేము రూమ్లో పోయాను. అటు ఇటు చూసుకుంటే కనబడ్డాం. ఈయన కూడా కొరటాలు ఉన్నట్టుందని మేము కొరటాలు ఉన్నాను అనుకున్నాం. అదే గుర్తుపట్టి మొదలైన తర్వాత అప్పటి నుంచి మాకు స్నేహం మొదటి ఆత్మీయత పెరిగి నాకు సోదరుడిగా నేను భయంగా భావిస్తున్న ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వెలుగుపూల ఆకాశంతో ఆగకుండా ఇంకా వెలుగుపూల వానల కురవాల్సిందిగా కవిత్వాన్ని నేను కోరుతూ అభినందన చేస్తూ థ్యాంక్ యూ.